వెల్కమ్ టు సమీలా కిచెన్ రెసిపీ. మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వర్డ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్యాప్సికమ్ కీమా ఫ్రై చేయబోతానండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. మన రైస్లో చపాతీలో చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పావు కిలో కీమా తీసుకున్నానండి. కీమా అనేది మనం అంగటి అయినానే కొట్టిస్తాడు మనకు, చిన్న చిన్న కీమా కొట్టి. అంటే ఈ కీమా తీసుకుని 3 మాటలు బాగా శుభ్రం చేసుకున్నాను. 2 ఆనియన్ పల్చాంగా కట్ చేసుకోవాలండి. కీమాలు అయితే ఒక ఆలు కట్ చేసుకున్నాను. ఇది నేను పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను అండి. ముందే మనం శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసి శుభ్రం చేసుకుంటే క్యాప్సికమ్ అనేది విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. అలా చేయకూడదు. అందుకోసం నేను ముందే శుభ్రం చేసుకుని కట్ చేసుకుంటాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ హీట్ అయినప్పుడు ఆనియన్ వేసుకోవాలండి. కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనకు కుక్ అయిపోతానని ఆనియన్ అనేది. ఇక్కడైతే పావు కిలో కీమా వేసుకుంటున్నాను. కీమా ముందు వేసుకోవాలండి. వేసుకునేక దీంట్లో కొద్దిగా మన రెడ్ చిల్లీ తక్కువ వేసుకోవాలండి. ఒక 60 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలా. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ దీంట్లో వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో అన్నీ వేసుకునేక మసాలాన్ని బాగా ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకునేక మనం వాటర్ అనేది కొంచెం కూడా వేయకూడదండి. మన కీమాలన్నీ కొంచెం వాటర్ ఊడతాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఏ వంటలు చేసుకున్నా సిమ్లో కుక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతాయండి. మనం ఎప్పుడైనా గ్యాస్ హైలో పెడితే మన అడుగు అనేది మాడిపోతాయి. కూరలు అనేది చాలా మంచిగా మాడిపోతాయండి. అలా చేయకుండా మనం సిమ్లో ఇలా కుక్ చేసుకుని చాలా మంచిగా కుక్ అయిపోతాయండి. మనకు వాటర్ ఏంటి కూడా అవసరం లే. ఇక్కడైతే కొంచెం మూత పెట్టుకుని కుక్ చేసుకున్నట్టు కీమా అయితే మంచిగా ఉడికిపోయింది. ఆనియన్ కూడా బాగా ఉడికిపోయింది. దీంట్లో నేనైతే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వేసుకునేప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక ఆలు వేసుకోవాలండి. మనకి కాడ చిన్న మేతి అయితే చిన్న మేతి వేసుకోవచ్చు, పెద్ద మేతి అయితే పెద్ద మేతి వేసుకోవచ్చు. వేసుకున్నాక కొంచెం మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చాలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. నేను కొద్ది కూడా వాటర్ వేయనండి. ఇట్లాగా నేను కుక్ చేసుకుని మంచిగా కుక్ అయిపోతాయి. చూడండి ఇడైతే మంచిగా ఆవిరి కూడా బాగా వస్తుంది. ఇవన్నీ కుక్ అయిపోయినాయి. కొద్దిగా మనకు చట్నీ మాదిరి కూడా కానొస్తుంది. ఒకసారి బాగా కలుపుకుంటాను. మనకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా పెట్టుకోవచ్చండి. చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుందండి. కీమా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.